భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల ప్రధాన లక్ష్యంగా ఉండాలని రాష్ట మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణంలోని 38వ, 39వ, 41వ, 44వ డివిజన్లలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడగల శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. అలాగే చింతలచేరి నాగేశ్వరరావు గారు, తర్వాత ఆరి మహమ్మద్ గారు, వీళ్ళందరూ కూడా మీ అందరి ఆశీస్సులతోనే అప్పుడు వీళ్ళు చైర్మన్లు, కౌన్సిలర్స్ అయ్యారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మరి ఎందుకో త్రుటిలో మనం ఏదైతే మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేశామో ఆ అభ్యర్థిని ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ డివిజన్ స్థాయి కమిటీలు వేయడం కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. సోదరుడు గుండు రవి గారు ఇక్కడ చాలా యాక్టివ్ ఉన్న నాయకులు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మహిళా సోదరీమణుల కోసం ఉచిత బస్ సౌకర్యం, దుర్గారామ జయరాజ్ ఆ పక్కన కూర్చోబెట్టు, లేకపోతే ముందేసుకోండి. అందులో భాగంగానే మహిళా సోదరీమణుల కోసం ఉచితంగా బస్ ప్రయాణం చేపట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే 200 యూనిట్ల విద్యుత్ వాడకందారులకు ఫ్రీ కరెంటు, అట్లాగే సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, సన్న ధాన్యం గతంలో మీకు స్టోర్లలో ₹2 కేజీ బియ్యం అని రామారావు గారు అప్పుడు ప్రకటించిన తర్వాత ₹1 తర్వాత గవర్నమెంట్ ప్రకటించింది. అప్పుడు ఏంటంటే దొడ్డు బియ్యం ఇచ్చేది స్టోర్లలో, దాన్ని మీరు అమ్ముకొని సన్న బియ్యం కింద డబ్బులు ఇచ్చి కొనుక్కునేది. ఆ ఇబ్బందులు ప్రజలు పడుతున్నారని దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ప్రతి ఇంటికి చేరే విధంగా కార్యాచరణ చేపట్టడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా సన్న బియ్యం ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అట్లాగే రేషన్ కార్డులు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల కాలంలో కూడా ఒక్క రేషన్ కార్డు కొత్తది ఇలా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో 4 లక్షల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎవరైనా అర్హులై ఉండి రేషన్ కార్డు మీకు రాకపోతే ఇప్పుడే ఇమీడియట్గా అప్లై చేయించుకోవచ్చు రవి. వాళ్ళకి 2-3 రోజుల్లోనే రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ సాగుతుంది. అర్హులై ఉండాలి. బిలో పవర్టీ అంటే దారిద్ర్య రేఖకు దిగువన, అంటే సుమారుగా 40 నుంచి 50 వేలు సంవత్సరాదాయం ఉన్నవారికి మట్టుకే అది అవకాశం ఉంటుంది. ఆ రేషన్ కార్డులో పెట్టుకోవచ్చు. ఈ వచ్చే జూన్ నెల 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు 2 లక్షల పింఛన్లు కొత్తవి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పింఛను ఇవ్వటం జరగల. ఇప్పుడు ఆ పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు. రైతు సోదరులు ఉన్నారు. రైతు సోదరుల కోసం వాళ్ళ పంట పెట్టుబడి సహాయం కోసం, అంటే ఎకరానికి ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు ఫ్రీగా వాళ్ళ పెట్టుబడి కింద ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. అట్లాగే రైతు బీమా సౌకర్యం, రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా కల్పించడం జరుగుతుంది, ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. ఇట్లా
రైతు పండించే ధాన్యం సన్న ధాన్యంకి ఎకరానికి కింటాకు 500 చొప్పున సుమారుగా ఎకరానికి 10,000 రూపాయల వరకు కూడా వారికి లబ్ధి పొందేలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టి ఇప్పుడు అది కొనసాగిస్తున్నది. ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు. అట్లాగే మన ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పోయిన సంవత్సరం సుమారుగా 4 లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క దానికి 5 లక్షల రూపాయలు కేటాయించి 4 లక్షల ఇల్లు కట్టించే ఏర్పాటు గత సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కోటా కూడా జూన్ నెల తర్వాత ఉండొచ్చు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రిగా గతంలో ఆయన పాల్వంచ ప్రచారానికి వచ్చినప్పుడు, రవి మీ జనాల్ని అంబేద్కర్ సెంటరేనా, మనం కంప్యూటర్ సెంటర్ నుంచి స్టార్ట్ చేసినాం. ఆయన ఎన్నికల ప్రచారానికి పాల్వంచ వచ్చిన సందర్భంగా మన అందరం భారీ ఎత్తున స్వాగతం శ్రీనివాసరెడ్డి గారికి పలికాం. ఆ సందర్భంగా ఆయన్ను మనం పాల్వంచ ప్రాంతంలో 4 సర్వే నెంబర్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న, వారికి మటుకు ఆ ఇబ్బందులు పోయే విధంగా మీరు సహాయం చేయాలని మనం కోరటం జరిగింది. అందులో భాగంగా ఆయన అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీని కార్యాచరణ పెట్టే విధంగా ఈ 4 సర్వే నెంబర్లు ఏవైతే ఇప్పుడు మనం పట్టణ ప్రాంతం మొత్తం కూడా 817 సర్వే నెంబర్ ఉండి, అట్లాగే నవభారత్ ప్రాంతం 444 సర్వే నెంబర్, అట్లాగే 727 సర్వే నెంబర్, కేటీపీఎస్ కరకవాగు ప్రాంతం అంతా 727 సర్వే నెంబర్, అట్లా ఈ 999 బంగార్జాల్ ఏరియా, ఈ 4 సర్వే నెంబర్లో కూడా సర్వే ప్రక్రియ స్టార్ట్ అయింది. త్వరలోనే మనందరికీ కూడా శుభవార్త జరగవచ్చు. మనందరం కూడా ఈ కార్యాచరణ చేస్తున్న మన అన్న సీనన్నకు కృతజ్ఞతలుగా ఉండవలసిందిగా కోరుతూ, ఈరోజు ముఖ్యంగా మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన సూచన మేరకు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న గారి ఆదేశాల మేరకు మన పొంగులేటి సీనన్న గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ డివిజన్ కమిటీ ఏర్పాటుకు మేమందరం రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సోదరిమణి డిప్యూటీ మేయర్ లలిత గారు, అలాగే నూకల రంగారావు గారు, నరహరి గారు, కాజా గారు, అలాగే వెంకన్న గారు, సోమన్న గారు, వెంకటేశ్వరరావు గారు, శేఖర్ గారు, ఆరిఫ్ అన్న, అట్లాగే జయరాజ్ గారు, దుర్గా ప్రసాద్, అట్లా మిగతా మహిళా సోదరిమణులు అందరూ కూడా రావటం జరిగింది. మనందరం కూడా ఇప్పుడు ఈయన ఎవరైతే గుండు రవి అనే వ్యక్తి, అంటే అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళ కులం తరపున ఫస్ట్ టికెట్ ఇవ్వాలని